హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇది నిన్నటి రోజు తీసిన షార్ట్ అనమాట. నిన్న రథసప్తమి కదా, నిన్న సాయంత్రం పూజ చేసి ఇంకా నైట్ చేంజ్ చేసుకున్నానమాట. నిన్న ప్యూరిటీ టెక్నీషియన్ వచ్చేసాడు. వచ్చి చూస్తే ఇంకా ట్యాప్ తీసుకురాలేదు. తను అర్బన్ క్లాబ్లో స్లాట్ అయితే బుక్ చేశాడు మా నాని. ఇంకా ట్యాప్ తీసుకురాలేదు అని చెప్పాడనమాట. ఇంకా ఇదేమో నెక్స్ట్ డే రోజు మార్నింగ్ అంటే ఈరోజు వాళ్ళు ఎవరి డ్యూటీలో వాళ్ళకి వెళ్ళిపోయారు. బాక్సులని కట్టేసి గిన్నెలని తోమేసిన తర్వాత ఇంకా ఇంటి ముందర కూరగాయలు వస్తే స్వీట్ కార్న్, గంగవాల కూర, చుక్క కూర తీసుకున్నాను. స్వీట్ కార్న్ చాలా బాగున్నాయి, గింజలు కూడా లావుగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కంకులు చాలా చిన్నగా ఉన్నాయి. 50కి 3 ఇచ్చింది, 2 అని చెప్పి 3 ఇచ్చింది. గింజలు చూడండి ఎంత లావుగా మెరుస్తూ ఉన్నాయి, మంచి షైనింగ్గా ఉన్నాయి. 4 ఇస్తే బాగుండు అనిపించింది, కాకపోతే 3 ఇచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఐరన్ కార్ట్ ఉంది కదా, ఇది నాకు ఎన్నో రకాలుగా యూజ్ అవుతుందన్నమాట. బాల్కన్లో కూర్చోవడానికైనా, బట్టలు ఏమైనా ఆరేయడానికైనా బాగా యూజ్ అవుతుంది, అందుకే తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇంకా ఇంట్లోకి వచ్చేసరికి కరెంట్ బిల్లు అంటే ట్యాప్ వాటర్ బిల్లు వచ్చింది. అది 356 ఏమో వచ్చింది. ఎవ్రీ మంత్ వచ్చేసి 242 వస్తుంది. ఈసారి ఎక్కువ వచ్చిందనమాట, ఓన్లీ ట్యాప్ వాటర్ బిల్లే. నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఇల్లంతా ఊడ్చేసిన తర్వాత ఇంకా మాప్ అయితే పెడుతున్నాను. ఇల్లు ఊడ్చేదైతే వీడియో షూట్ ఏం చేయలేదు. ఇంకా మాప్ పెట్టడం, ఇల్లు ఊడడం పెద్ద రిస్క్ అనమాట నాకు. ఇల్లు తుడుస్తాను కానీ ఊడవాలంటే ఇంక అన్నీ సర్దుకుంటూ ఊడవాలి. ఇంకా చిరాకు అనిపిస్తుంది, కాకపోతే తప్పదు కదా మరి. ఇంకా ఇల్లు అయితే మాప్ పెట్టేశాను, అన్ని రూములు కూడా పెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇంకా బయట బాల్కనీ తుడిచిన తర్వాత ఒక 5 చుక్కల డైలీ ముగ్గు అయితే పెడతాను, ఏదో ఒక చిన్న ముగ్గు అయితే పెడతాను. ఇంకా బాల్కనీలో ఆ ముగ్గే పెట్టేసాను అనమాట. ఇంకా గీజర్ అయితే ఆన్ చేసుకున్నాను, అంటే బయట వర్క్ అయిపోయేలోపు వాటర్ కూడా హీట్ అవుతాయి కదా, ఇంకా అందుకే ఇక ముగ్గు కూడా పెట్టడం అయిపోయింది. ఏవైనా చిన్న చిన్న ముగ్గులు అయితే డైలీ వేస్తాను. నెక్స్ట్ ఇంకా నా వర్క్ అంతా అయిపోయేసరికి ఈలోపు వాషింగ్ మిషన్ టైం కూడా ఎండ్ అయింది. ఇంకా మిషన్లో బట్టలన్నీ కూడా తీసి టబ్కి వేసాను అనమాట. స్నానం చేసి వచ్చిన తర్వాత ఇంకా ఆరేయచ్చు కదా, అంటే కొన్ని బట్టలేమో డ్రాయింగ్ స్టాండ్ మీద వేస్తాను, కలర్ బట్టలు. మిగతా కొంచెం పెద్ద పెద్ద బట్టలు, నైటీలు కానీ, డ్రెస్సెస్ కానీ, జీన్ ప్యాంట్లు అయితే డాబా మీద ఆరేస్తాను. స్నానం చేసి వచ్చి ఇంకా దేవుని దీపం కూడా పెట్టి దండం పెట్టుకుంటున్నాను. నా పూజ కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ తులసమ్మకు కూడా ఇంకా దీపం పెట్టేసి చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టాను. ఇంకా డ్రైవింగ్ స్టాండ్ మీద ఉన్న బట్టలన్నీ కూడా, అంటే ముందు రోజు వేసిన బట్టలు ఉన్నాయి కదా, ఆ బట్టలన్నీ తీసేసి ఇంకా ఇప్పుడు మిషన్లో వేసిన బట్టలు ఉన్నాయి కదా, అవన్నీ తీసి డ్రైవింగ్ స్టాండ్ మీద అయితే ఆరేసాను. నెక్స్ట్ ఇక నిన్న వేసిన బట్టలు ఉన్నాయి కదా, అవైతే మడత పెట్టేసి ఇంకా ఎవరి బట్టల దగ్గర వాళ్ళకి సర్దేస్తే ఈరోజు వర్క్ అయితే ఫినిష్. మీ పనులు అయిపోయినాయా? ఎవ్రీడే టైం ప్రకారం పనులు చేసుకుంటేనే లేడీస్కి పని అవుతుంది. కొంచెం మనం లేట్ చేసి బద్దకించినా కూడా పనులు అయితే కావు. ఇంకా నేను టైం ప్రకారమే పనులను చేస్తాను. సరే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అబ్బా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.